సైక్ సిద్ధార్థ మూవీలో పెద్దగా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా గానీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ మూవీని నడిపించాలనుకున్నాడు. కానీ స్టోరీలో అంతగా బలం లేకపోవడంతో పాటు చాలా వరకు సన్నివేశాలు మనం ఊహించేలా ఉండడంతో సైక్ సిద్ధార్థ మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అమ్మాయి కోసం అర్థనగ్నంగా పరిగెడుతున్న సిద్ధార్థ క్యారెక్టర్ ఎంట్రీ సీన్ తో సైక్ సిద్ధార్థ మూవీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టర్ చుట్టూనే ఉంటుంది. త్రిషాతో పరిచయం, మన్సూర్ చేసిన మోసం, బస్తీలో రెంట్కి దిగడం వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా ఉంటుంది. ఇంటర్వెల్ కూడా ఏమంత గొప్పగా లేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి. క్లైమాక్స్ జస్ట్ ఓకే ఓకే అన్నట్లుగా ఉంటుంది. సిద్ధార్థ క్యారెక్టర్ లో నందు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. శ్రావ్య క్యారెక్టర్ లో యామిని భాస్కర్ యాక్టింగ్ చాలా బాగా చేసింది. మిగతా వారంతా జస్ట్ ఓకే ఓకే అన్నట్లుగా యాక్టింగ్ చేశారు. టెక్నికల్ గా సైక్ సిద్ధార్థ మూవీ డీసెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ చాలా కొత్తగా ఉంది. మ్యూజిక్ అండ్ బీజిఎం ఈస్ జస్ట్ ఓకే. డైరెక్టర్ సింపుల్ స్టోరీని కొత్త రకమైన స్క్రీన్ ప్లే తో చెప్పాలని చేసిన ప్రయత్నం పూర్తిగా వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. మా ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.